కూడా గమనించినట్లయితే ఓడిపోయినటువంటి జగన్ గారికి కూడా 40% ఓట్లు వచ్చినాయి. ఇది చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. దీన్ని చాలా మంది కూడా ఇగ్నోర్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కలవబట్టే తెలుగుదేశం పార్టీకి ఈ విధంగా విజయం లభించింది. అంతేకాకుండా బీజేపీతో కూడా వాళ్ళకి అగ్రిమెంట్ చేసినటువంటి ఘనత కూడా పవన్ కళ్యాణ్ గారిదే. పవన్ కళ్యాణ్ గారు లేకపోయినట్టయితే బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసేది కాదు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఓడిపోయేది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఉండటం వల్లనే తెలుగుదేశం పార్టీ వారు గెలిచారు, ఈ రోజు అధికారంలో ఉన్నారు. ఆ విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారిని కనుక తీసివేసినట్లయితే ఖచ్చితంగా బీజేపీ కూడా వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్ గా గవర్నమెంట్ పడిపోయే అవకాశం కూడా ఉంది. అంటే గవర్నమెంట్ పడిపోవాలంటే మెజారిటీ సీట్లు ఉండాలి కదా, అంటే తగ్గాలి. సో మెజారిటీ సీట్లు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అలా చేస్తున్నారు అనుకోవచ్చా? కాదండి, రాష్ట్రం అగ్నిగుండం అయిపోతే శాంతి భద్రతకు భంగం కలిగితే ఖచ్చితంగా మళ్ళీ ఎలక్షన్ పెట్టాల్సిన అవసరం రావచ్చు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మనకి ఎంతమంది ఎమ్మెల్యేలు బాబాయ్ ఒక్క నిమిషం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు గెలిచారు కదా, 100% సీట్లు మేము గెలిచాము, నా వల్లనే గెలిచిన టీడీపీ అని పవన్ కళ్యాణ్ అంటారు. అంటే జనసేన వాసులు చెప్తున్నారు. కానీ అక్కడ టీడీపీ వాసులు ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ మా వల్ల గెలిచారు 21 అని చేసి చెప్తున్నారు కదా. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అట్లా కాదండి, పవన్ కళ్యాణ్ గారు కనుక లేకపోతే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలిచేది కాదు. వీళ్ళు పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్రం అంతా కూడా ఆయనకి వాళ్ళ యొక్క ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళకి కొంత శాతం ఓటు బ్యాంక్ ఉంది. చంద్రబాబు నాయుడు అనేటువంటి ఆయన అత్యంత తెలివైనటువంటి ఆయనకు అన్ని విషయాలు తెలుసు. ఎందుకంటే ఆయన దాదాపు 30 సంవత్సరాల నుంచి ఒక విజయవంతమైనటువంటి నాయకుడు. ఆయన పవన్ కళ్యాణ్ గారితో ఒప్పందం పెట్టుకున్నాడంటే ఆయన ఎన్నో విషయాలు ఆలోచించే పెట్టుకున్నాడు. ఎందుకంటే జగన్ గారికి ఎట్లాగో 40% ఓటు బ్యాంక్ ఉంది. తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం అంత ఓటు బ్యాంక్ లేదు. పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఓటు బ్యాంక్ కలవటం వల్లనే, ప్లస్ బీజేపీ కూడా కలవటం వల్లనే తెలుగుదేశం పార్టీ అనేది గెలవడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎంతో తెలివిగా కేవలం 21 సీట్లనే ఆయనకి ఇవ్వడం జరిగింది. దానికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకొని ప్రస్తుతం తాను కూడా కొత్తగా వచ్చారు కాబట్టి తనకు కూడా అనుభవం కావాలి కాబట్టి అనుభవం కోసం ఆయన ఒప్పుకున్నాడు. ఫ్యూచర్ లో కాబోయే సీఎం పవన్ కళ్యాణే అనేటువంటి అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సీఎం ని చేసి లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలని చాలా మంది జనసేన వాసులు అభిప్రాయపడుతున్నారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది అప్పుడే సరైంది కాదండి, కొంత టైం కావాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన కూడా చాలా స్పష్టంగా జరిగారు అనుభవం రావాలి అని. ఇంతకు ముందు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఇదే ప్రయత్నం చేయడం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా రాజకీయాల్లోకి వచ్చి ప్రచారం చేశారు. ఆయన పెద్ద ఎన్టీఆర్ లాగా డ్రెస్సులు వేసుకొని ఆయనలాగే ఎడమ చేతిని పై కూపుతూ కూడా ప్రచారం చేశారు, ఎంతో అనుకరించారు. దీన్ని గమనించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇతను ఎక్కడ పైకి వస్తాడని చెప్పేసి వెంటనే జూనియర్ ఎన్టీఆర్ గారిని తొక్కేయడం జరిగింది. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా తగిన వివరణ చేసి నీకు ఇంకా అంత వయసు రాలేదు, ఇంకొంత అనుభవం వచ్చిన తర్వాత వద్దుగాని అని చెప్పేసి ఆయన వెనక్కి పంపించడం. ఇప్పుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు అనుకో, ఇద్దరులో ఎవరికి ముందుగా సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటావు? పబ్లిక్ లో సీఎం పవన్ కళ్యాణ్ కి ఎక్కువ అవకాశం ఉందండి. ఎందుకంటే ఆయన కూడా నిన్న దావోస్ వెళ్ళారు, కంపెనీలు తెచ్చారు. కాగ్నిజెంట్ లాంటి కంపెనీలు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చారు. అవి హైదరాబాద్, బెంగళూరులో ఉన్నాయి. మరి ఆంధ్రాకి దావోస్ నుంచి కొన్ని కంపెనీలు ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చారు. దానికి ఏమంటారు మరి? అవునండి, ఆయన ఖచ్చితంగా లోకేష్ గారు టాలెంట్ ఉన్నటువంటి ఆయన కాదనట్లేదు. కానీ ఆయన ఏంటంటే గోల్డ్ స్పూన్ తో పుట్టినటువంటి ఆయన. బాలకృష్ణ గారికి ఇంతకు ముందే అవకాశం వచ్చింది. మొదట ముఖ్యమంత్రి అయ్యే అవకాశం బాలకృష్ణ గారికే వచ్చింది. కానీ ఎన్టీఆర్ గారి తర్వాత బాలకృష్ణ గారు అన్నారు, నేను ఈ రాజకీయాలు చేయలేను, నేను ఈ విపరీతంగా తిరగడం నా వల్ల కాదు అని చెప్పేసి ఆయన ఊరుకున్నాడు. ఎందుకంటే ఆయన గోల్డ్ స్పూన్ తో పుట్టినాడు. రాజకీయాలు అంటే చెప్పినంత ఈజీ కాదు, వాళ్ళొక ముళ్ళ కిరీటం, దాన్ని భరించాలంటే ఎంతో అనుభవం కూడా కావాలి. పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వారు అనుకుంటున్నారు మీరు? పవన్ కళ్యాణ్ గారు కూడా దాదాపు కింద స్థాయి నుంచి వచ్చిన వ్యక్తే. అతను ఆయన అన్నయ్య గారు సపోర్ట్ సినిమా ఇండస్ట్రీలో వచ్చినప్పటికి కూడా చాలా స్టెప్ బై స్టెప్ ఎదిగాడు. దాంతో పాటు కూడా ఆయన ఒక ప్రత్యేకమైన అభిప్రాయాలు కలిగి ఉన్నాడు. ఆయన కొన్ని వేల పుస్తకాలు చదవడం ద్వారా విపరీతమైన జ్ఞానాన్ని సంపాదించాడు. ఇంకా చెగువీరా వంటి సిద్ధాంతాలని అనుకరించేటువంటి ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు. ఈ 6 నెలల్లో వాళ్ళిద్దరిలో ఏమేమి గమనించారు మీరు? చాలా గమనించామండి. పవన్ కళ్యాణ్ గారిలో చాలా డేర్ అండ్ డాషింగ్, ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యారు. ఆయన డైరింగ్ చూసి అందరూ కూడా భయపడుతున్నారు. ఎందుకంటే ఆయన వెళ్ళేసి ఒక ఓడనే ఆపించాడు. ఆపించాడంటే అదే పని లోకేష్ గారు ఎందుకు చేయలేదు? లోకేష్ గారు కూడా వెళ్ళి ఒక ఓడని స్మగ్లింగ్ ఆపచ్చు కదా, మరి ఎందుకు ఆపలేదు? పవన్ కళ్యాణ్ గారిలో ఉండేటువంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి, అంతే తప్ప అందేమో తిరుమల దేవస్థానంలో కూడా కొంత సమస్య వచ్చినప్పుడు, లడ్డులో కల్తీ జరిగినప్పుడు కూడా ఆయన దానికి ఎంతో విచారం వ్యక్తం చేసి వెళ్ళి తిరుపతిలో అమ్మవారి యొక్క మెట్లను కూడా కడిగారు ఆయన. ఈ పని మరి లోకేష్ గారు ఎందుకు చేయలేదు?
లోకేష్ గారు కూడా చేయొచ్చు కదా. లోకేష్ గారు కూడా అనేక విషయాలు నిరసన చూపొచ్చు కదా, కానీ ఆయన చూపట్ల. మనం జాగ్రత్తగా గమనిస్తే అన్ని పవన్ కళ్యాణ్ గారే చేస్తున్నారు. ఈ విషయం అందరూ కూడా గమనించాల్సిన విషయం. కాబట్టి లోకేష్ పబ్లిసిటీ అవసరం లేదు, పవన్ కళ్యాణ్ కావాలేమో కదా. ఇక్కడ పబ్లిసిటీ కాదండి, ప్రజల ఓటు బ్యాంక్ కావాలి. ప్రజలు ఎంతో తెలివైన వాళ్ళు, అన్ని గమనిస్తున్నారు. లోకేష్ కి ఎక్కువ వచ్చింది మెజార్టీ, ప్రజల ఓట్ బ్యాంక్ అయితే లోకేష్ కి ఎక్కువ ఉంది కదా. అవునండి, ఆయన కూడా 2 సార్లు ఓడిపోయారు. ఆయన కూడా మంచి నాయకుడే, మేము లోకేష్ గారిని తక్కువ అనట్లేదు. లోకేష్ గారు కూడా ఒక మంచి నాయకుడు.